వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను విజయవాడకి ఇంతకు ముందర 3 సార్లు వచ్చానండి. ఫస్ట్ టైం ఏమో అమ్మోరు దీవెనలు తీసుకుందామని వచ్చాను. ఆ తర్వాత రెండోది మెగాస్టార్ చిరంజీవి గారిది ఇంద్రా సినిమా 175 డేస్ ఫంక్షన్కి వచ్చాను. అదొకటి ఇప్పుడు వచ్చాను. ఏదైనా కొత్తదనం ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక న్యూ థింగ్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా విజయవాడ ఒక నాందిలాగా ఉంటుందండి. అలాగా నా మొదటి ఆడియో సక్సెస్ ఫంక్షన్కి నేను విజయవాడకి రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అది ఆ ఫంక్షన్ని మీతో సెలబ్రేట్ చేయడం ఇంకా ఆనందంగా ఉందండి. అలాగే ఇక్కడ మా డైరెక్టర్ గారికి, అలాగే మా రైటర్కి, మా కెమెరామెన్ శివ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అన్నకి, మా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారికి, దిల్రాజు గారికి, హర్షిత్ అండ్ బన్నీవాసుకి, అండ్ అలాగే మా కో యాక్టర్ రజీనాకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి కొత్త ఒక అబ్బాయి వస్తున్నాడంటే వాళ్ళు చాలా సులభంగా చూస్తారేమో అని చెప్పి భయం ఉండేదండి. బట్ నన్ను ఎక్కడ అలా చూడకుండా చాలా జాగ్రత్తగా, నేను ఎప్పుడైనా కొద్దిగా డిస్కంఫర్ట్ ఉన్నా లేదా ఎక్కువ టేక్స్ తీసుకుంటున్నా, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా నన్ను జాగ్రత్త చూసుకొని ఈరోజు ఇవాళ మేము ముందర ఇలా కాన్ఫిడెంట్గా నిల్చున్నానంటే నాకు మంచి సినిమా చేశాను నమ్మకంతో వచ్చానండి. సో నాకు చాలా ఆనందంగా ఉంది. పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడతానండి. ఆయన మా గురువు గారు, ఆయన గురించి ఎందుకు మాట్లాడండి. అలాగే ఇవాళ నేను ఇక్కడ స్టేజ్ మీద ఇలా నుంచున్నానండి, దానికి కారణం చిరంజీవి గారు, పవర్ స్టార్ గారు అండ్ మా నాగబాబు. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ ఉన్నానండి. అండ్ వాళ్ళు ఒక బెంచ్ మార్క్ ఒకటి సెట్ చేశారు నాకు, చిరంజీవి గారు అండ్ అలాగే పవర్ స్టార్ గారు. బన్నీ చరణ్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఇన్నేళ్ళు, ఒక 10 ఏళ్ళు తను ఎక్కడ దాని కింద దించకుండా కష్టపడ్డారండి. అలాంటి నాకు నేనేం చేయాలంటే ఆ బెంచ్ మార్క్ అలా మెయింటైన్ చేయాలండి. దాన్ని నేను ఎక్కడ కింద దించకుండా నేను నిరంతర కృషి చేస్తూనే ఉంటానని నేను చెప్పుకుంటానండి. విజయవాడ గురించి నాకు చిన్న విషయం తెలిసిందండి. చిన్న విషయం ఏంటంటే, మెగాస్టార్ గారు ఇంద్రా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు తెలుసు. అలాగే ఖుషి సినిమా ఎంత పెద్ద సక్సెస్ చేశారో నాకు తెలుసు. నేను పెద్దగా దాని చంగు చెప్పాల్సిన అవసరం లేదు. సో నన్ను కూడా మీరు అలాగే దీవిస్తారని చెప్పి నేను చాలా ఆశిస్తున్నాను. నేను డెఫినెట్గా మిమ్మల్ని ఎక్కడ నిరాశపరచకుండా ఉండడానికి నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. ఇండస్ట్రీకి రాకముందర నేను చిరంజీవి గారి అభిమానిని, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారి శిష్యుడిని. కానీ ఎప్పటికీ నేను మీలో ఒక్కడిని, నేను ఒక అభిమానిగానే ఉండాలనుకుంటున్నాను. జై హింద్. ఆ రోజు మా అమ్మ నాన్నల కంటే నాకు నా ఫ్రెండ్స్ ఎక్కువ అనిపించారు. వాళ్ళతో కలిసి నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నానని మా నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆయన మాట నేను ఎప్పుడు వినలేదు. ఒకవేళ వినుంటే బాగుండేదేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.